ఇలా ఎంత దూరం పారిపోతారో నేను చూస్తాను. ఇక కిడ్నాపింగ్ కాదు, డైరెక్ట్ గా వెళ్ళి గుద్దేస్తారు. ఏమిటిది? చాలాసేపటి నుంచి ఎవరో బెల్లు కొడుతూనే ఉన్నారు. సార్ ఇదిగోండి మీ పార్సల్. మీరు సబ్ కుచ్ డెలివరీ యాప్లో హెల్మెట్ ఆర్డర్ చేశారు కదా? ఓ అవునవును, అద్భుతం. మీరు చాలా సూపర్ అయిన సర్వీస్ ని మొదలు పెట్టారు. ఎన్నో మంచి మంచి సరుకులు అది డిస్కౌంట్ రేట్ లో ఇస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయమే. ఈ డిస్కౌంట్ చూసినప్పుడు నా మనసుకు ఏం తోస్తోంది అంటే ఇంకా ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి, కానీ నాకు ఈ వస్తువులన్నీ అవసరమే లేదు. ఇదిగోండి తీసుకోండి సార్. ఇంత పొద్దున్న కిక్కు ఏం చేస్తున్నాడు? కిక్కు ఇప్పుడు చెప్పబోయే విషయం ఒకే మాటలో చెప్పాలంటే సూర్య నమస్కారం. అయితే సరే, ముందు నా కడుపుని నింపుకుని దానికి నమస్కారం చెప్తాను. ఆమ్ న్యామ్ 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 న్యామ్. ఇదిగో చూడు డోడో, నువ్వు ఎందుకని ఈ బ్రెడ్ బటర్ తింటున్నావు? ఇదిగో ఈ కేకు తిను. కేకా? టెంపో అన్నా, ఈ రోజు స్పెషల్ ఏంటి? విశేషం ఏమీ లేదు కికో. ఈ రోజు సన్ సిటీలో ఒక ఫ్రీ హోమ్ డెలివరీని మొదలు పెట్టారు. దాని పేరు సబ్ కుచ్ డెలివరీ యాప్. దీని వల్ల జనాలకి షాపింగ్ చేసే విషయంలో ఒకే మాటలో చెప్పాలంటే కన్వీనియన్స్. అంటే ఈ రోజు సన్ సిటీలో ఉన్న వాళ్ళు ఎక్కువగా షాపింగ్ చేసి ఉంటారనుకుంటాను. అదెందుకు అడుగుతావు? ఈ రోజు చాలా మంది టీవీ, ఫ్రిడ్జ్, మొబైల్, వాషింగ్ మిషన్ ఇలా చాలా మంది ఆర్డర్ చేసి తీసుకున్నారు. ఇక నీకు ఒక విషయం తెలుసా కికో? నువ్వు ఆర్డర్ చేసిన ఏ విషయమైనా సరే ఈ రోజే వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న డెలివరీ బాయ్స్ సాయంతో వాటిని అందరి ఇళ్లకు డెలివరీ చేసేశారు. ఓరి నాయనో, అంటే ఎంత మంది ఆ యాప్ లో షాపింగ్ చేసుంటారు. ఇప్పుడు దానికోసం ఒక కేక్ తిందా? దానికేముంది, నిక్షేపంగా తినో. ఇదిగో తీసుకో. అయ్యయ్యో, ఇదేమిటి? చాక్లెట్ కేకా లేకపోతే బాంబ్ కేకా? పొరపాటుగా తిని ఉంటే మన పొట్ట పేలిపోయి ఉండేది, అలాగే మన కథ ముగిసిపోయి ఉండేది. ఈ కేక్ లోపల బాంబ్ ఎలా వచ్చింది? ఖచ్చితంగా ఇందులో ఏదో సమస్య ఉంది. R7 డేంజర్ లైట్ కూడా బ్లింక్ అవుతోంది. సిగ్నల్ మేయర్ అంకుల్ ఇంటి దగ్గర నుంచి వస్తోంది. టెంపోనా, మేయర్ అంకుల్ కూడా యాప్ ద్వారా ఏదైనా ఆర్డర్ చేసి కొన్నారా? అవునవును, మన మేయర్ కూడా ఒక హెల్మెట్ ఆర్డర్ చేసి తీసుకున్నారు. హెల్మెట్? కానీ మేయర్ అంకుల్ దగ్గర బైకే లేదుగా, మరి ఆయన హెల్మెట్ తో ఏం చేస్తారు? ఆయన అప్పుడప్పుడు కట్టుకథలు చెబుతూ ఉంటారు కదా, ఆ టైంలో ఆయన నెత్తి మీద ఏదో ఒకటి పడుతూ ఉంటుంది. అవి పడకుండా ఉండడానికే ఆయన తీసుకున్నాయని అనుకుంటున్నాను. మనం వెంటనే మేయర్ అంకుల్ దగ్గరికి వెళ్ళాలి. నేను సూపర్ స్పీడో ని పిలుస్తాను. ఇక్కడ ఒక పెద్ద సమస్య, R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి.
స్పీడో వెంటనే మేయర్ అంకుల్ ఇంటికి వెళ్ళు. ఎస్ బ్రో, లెట్స్ గో. అయ్య బాబోయ్, ఇది చాలా సూపర్ అయిన హెల్మెట్. ఇది పెట్టుకుని మనం వాకింగ్ కి వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అది మాత్రమే కాకుండా మనం అప్పుడప్పుడు కట్టుకథలు చెబుతున్నప్పుడు మన తల మీద ఏదో ఒకటి పడుతూ ఉంటుంది కదా, అప్పుడు ఇది మనకు రక్షణగా ఉంటుంది. శ్ష్. అయ్యయ్యో, నేను ఇలా గట్టిగా మాట్లాడితే ఎవరో ఒకరు వింటారు. అయ్యయ్యో, మీరా హెల్మెట్ ఆయన తల మీద పెట్టుకోబోతున్నారు. మేయర్ అంకుల్ ఒక నిమిషం ఆగండి. వద్దు మేయర్ అంకుల్. ఇదిగో చూడు కికో, నువ్వేవి భయపడకు. ఈ టెంపో నా నీ దగ్గర ఉన్నాడు. వెయిట్ అండ్ వాచ్. అయ్యయ్యో, టెంపోనా, ఇది నా కొత్త హెల్మెట్. ఇప్పుడు మీరు దీన్ని ఎందుకని అనవసరంగా కొట్టి కింద పడేశారు? మేయర్ సార్, ఇప్పుడు గనక నేను దాన్ని కొట్టి పడేయలేదంటే ఇంకా సేపట్లో మీరు కింద పడిపోయి ఉండేవారు. అరెరే, ఏంటిది? హెల్మెట్ లోపల బాంబు ఉంది. అరే రే, బాంబ్! ఇంకా నయం, మీరు నన్ను కాపాడారు. ఇందులో ఇంకా కొన్ని సెకండ్స్ మాత్రమే మిగిలిన్నాయి. దీన్ని ఎక్కడైనా దూరంగా విసిరేయాలి. కానీ కికో, అలా చేయడానికి ఎలా వీలవుతుంది? ఇక్కడంతా జనాలు ఉన్నారుగా. సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 64. ఓకే కికో, ఫార్ములా 64 ని యాక్టివేట్ చేసి ఈ హెల్మెట్ ని ఆకాశంలోకి విసిరేస్తాను. ఇంకా నయం, థ్యాంక్ యూ కికో. ఈ రోజు నువ్వు మళ్ళీ మా అందరినీ కాపాడావు. అయ్యయ్యో, నా కేకులో బాంబు, ఇక్కడ మేయర్ హెల్మెట్ లో బాంబు. ఈ రోజు ఎవరైతే ఈ సన్ సిటీలో ఆ శాప్కుచి యాప్ లో ఆర్డర్ చేశారో అప్పుడు వాటన్నిటిలోనూ బాంబు ఉండే ఉంటుంది. మనం వెంటనే డెలివరీ ఆఫీస్ కి వెళ్ళి అక్కడున్న ఓనర్ ని కలిసి మాట్లాడాలి. హలో కికో, నేను జస్టిన్, సబ్ కుచ్ డెలివరీ యాప్ ఫౌండర్ని. ఇదిగో ఇలా చూడండి లిస్ట్. ఎవరెవరైతే వస్తువులు ఆర్డర్ ఇచ్చుకున్నారో వాళ్ళ లిస్ట్ ఇది. అంటే అంకుల్, వీళ్ళందరికీ మీరు డెలివరీ ఇచ్చేశారా? అవును, డెలివరీ పూర్తయింది. కానీ ఇప్పుడు నా డెలివరీ బాయ్స్ ఎవరూ కనపడడం లేదు. ఎవరి నుంచి ఫోన్ కూడా రాలేదు. ఇంతమంది అడ్రస్ ని కనిపెట్టి అతని దగ్గరికి వెళ్ళడానికి మనకు టైం పడుతుంది కదా. ఎందుకని అడుగుతున్నావు కికో? జస్టిన్ అంకుల్, మీకు ఒక విషయం తెలుసా? మీరు పంపించిన అన్ని ఐటమ్స్ లోనూ బాంబ్స్ ఉన్నాయి. బాంబా? అందుకు అవకాశమే లేదు. మా వేర్ హౌస్ నుంచి వచ్చే వస్తువులన్నింటినీ స్కాన్ చేసి చెక్ చేసి ఆ తర్వాతే డెలివరీ చేస్తాం. కికో, ఒకవేళ ఇలా జరుగుంటే ఆ ప్రొడక్ట్స్ ని డెలివరీ చేసేటప్పుడు వచ్చే దారిలో ఎవరైనా ఇలా చేస్తుంటే? దీనికి సమాధానం డెలివరీ బాయ్స్ మాత్రమే చెప్పగలరు. కికో, మా దగ్గరున్న డెలివరీ బాయ్స్ మొత్తం మిస్ అయిపోయారు. వాళ్ళందరినీ కనిపెట్టే బాధ్యత నీదే. లేదంటే నా టోటల్ బిజినెస్ మొత్తం మూసేయాల్సి ఉంటుంది. ఏ సమస్యైనా సరే, ఎటువంటి సమస్యైనా సరే, మేమిద్దరం ఈజీగా దాన్ని హ్యాండిల్ చేస్తాం. నేను చెప్పేది అర్థమైందా? సార్, ఏం చెప్పొస్తున్నారంటే జస్టిన్ చెప్పిందంతా నిజమే అంటున్నారు. డెలివరీ బాయ్స్ అందరూ ఎక్కడికి వెళ్లారో ఏమైపోయారో తెలియడం లేదు. ప్లీజ్ వాళ్ళని వెతకడానికి మాకు సహాయం చేయి. నేను సూపర్ స్పీడో ఉన్నంత వరకు మీరు ఈ విషయం గురించి దిగులు పడక్కర్లేదు. ఎస్, ప్రజలు ఇలా కనిపించకుండా పోవడం చాలా దారుణమైన విషయం. వి ఫైట్ ఫర్ ద రైట్. కానీ కిక్కు, నాకు ఒక్క విషయం అర్థం కాలేదు. టెంపో అనే కేకులో బాంబు ఉంది. కేక్ లో ఒక పీస్ తీసుకోగానే బాంబు పేలింది. అదేలా మేయర్ అంకుల్ హెల్మెట్ లో టైం బాంబు ఉంది. సో టైం అవ్వగానే అదే పేలిపోయింది. ఎందుకలా? నాకేమనిపిస్తోందంటే ఎవరు ఇలాంటి పనులు చేస్తున్నారో విధవిధమైన బాంబుల్ని వస్తువుల్లో పెట్టి దాన్ని డెలివరీ చేస్తున్నారనుకుంటాను. కానీ వాళ్ళని మనం ఎలా కనిపెట్టడం? దానికి ఒక మార్గం ఉంది.
మనలో ఎవరైనా ఒకరు డెలివరీ బాయ్ గా మారి డెలివరీ చేయడానికి వెళ్ళాలి. అప్పుడు ఎవరైనా కిడ్నాప్ చేయడానికి వస్తే వాళ్ళని మనం ఈజీగా పట్టుకోవచ్చు కదా. అయ్యో ఇది చాలా డేంజర్ అయిన విషయమే. ఈ ప్రమాదకరమైన విషయాన్ని ఎవరు చేసి ఉంటారు? నా వల్ల కాదు బాబు. ఎందుకంటే ఈ రోజు మండే రోజున నేను ఏ రిస్క్ తీసుకోను. ప్రమాదాలతో ఆడుకునేవాడిని వీరుడు అంటారు. ఎటువంటి సమస్యనైనా సరే పరిష్కరించేవాడిని ఈ డిటెక్టివ్ చాట్బట్ అని అంటారు. భలే సార్, అద్భుతమైన మాట చెప్పారు. వెంటనే నా నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటారు. కూల్ జట్పట్ అంకుల్. అప్పుడు మీరు వీళ్ళ డెలివరీ డ్రెస్ వేసుకుని స్కూటర్ లో వెళ్ళండి. నేను సూపర్ స్పీడో మిమ్మల్ని సీక్రెట్ గా ఫాలో చేస్తాం. ఓకే? వాడెంత పెద్ద విలన్ అయినా సరే ఈ రోజు ఖచ్చితంగా నా చేతికి దొరకడం మాత్రం ఖాయం. సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే, డోంట్ వరీ కికో, పని పూర్తి చేద్దాం అంటున్నారు. బంధు దాదా తెలివి చాలా, ఏవైనా చేస్తాడు అలా అలా. ఇంకో ఇద్దరు డెలివరీ బాయ్సా? నేను ఈ సిటీలో ఉన్న డెలివరీ బాయ్స్ అందరినీ కిడ్నాప్ చేసినట్టుగా భావించానే. నో ప్రాబ్లం, వీళ్లకు కూడా మిగిలిన డెలివరీ బాయ్స్ కు పట్టిన గతే పట్టిస్తారు. కానీ జస్టిన్ ఈ సబ్ కుచ్ డెలివరీ యాప్ తో నా బిజినెస్ కి దెబ్బ కొట్టేలా ఉన్నాడు కనుక ఇతని బిజినెస్ ని మొదటి రోజే దెబ్బ కొడతాను. ఈ ఊళ్ళో డెలివరీ బాయ్స్ ఏ మిగలకుండా పోతే ఇక జస్టిన్ డెలివరీ చేసుకుంటాడా ఏంటి? బంధు దాదా తెలివి చాలా, ఏవైనా చేస్తాడు అలా అలా. ఇలా ఎంత దూరం పారిపోతారో నేను చూస్తాను. ఇక కిడ్నాపింగ్ కాదు, డైరెక్ట్ గా వెళ్ళి గుద్దేస్తారు. ఈ చిన్న కుర్రాడెవరో ఈ బంధు దాదాకే అడ్డుపడుతున్నాడా? ఇప్పుడే ఆ చిన్న కుర్రాడిని, ఆ స్పీడో కార్ని రెండింటినీ ధ్వంసం చేస్తాను. సూపర్ స్పీడో, నిన్ను నువ్వే ఆటో రిపేర్ చేసుకో. నేను వెళ్ళి ఆ డ్రైవర్ ని పట్టుకుంటాను. రా సూపర్ స్పీడో, మనం వాడిని ఫాలో చేస్తూ వెళ్దాం. నాకు నమ్మకం ఉంది ఇక్కడ నుంచి తప్పించుకున్నాక వాడు వాడి బాస్ ని చూడడం కోసం ఆ చోటికి వెళ్తాడు. కానీ కికో, ఇంత ట్రాఫిక్ ఉన్నప్పుడు అతన్ని నేను ఎలా ఫాలో చేయగలను? దానికి నువ్వు ఫార్ములా నంబర్ 577 ని అప్లై చేయాలి. ఓకే బ్రో, ఇప్పటి వరకు నువ్వు నా మీద సవారీ చేసావు, కానీ ఇప్పుడు నేను నీ మీద సవారీ చేస్తాను.
బాస్ ఎలాగైతేనే నేను అక్కడి నుంచి తప్పించుకొచ్చేసాను. వావ్, చాలా గొప్ప పని చేశావు. కానీ వాళ్ళకు నువ్వు మన అడ్రస్ ఏమీ చెప్పలేదు కదా. లేదు, చెప్పలేదు బాస్. మీ అడ్రస్ ని ఆయన నాతో చెప్పలేదు. ఆయనే నన్ను ఇక్కడికి జాగ్రత్తగా తీసుకొచ్చేశారు. బంధు దాదా తెలివి చాలా, ఏవైనా చేస్తాడు అలా అలా. కానీ కికో, నువ్వు కూడా చాలా తెలివైన వాడివే. కాకపోతే నువ్వు ఒక తప్పు చేశావు. ఇక్కడికి రాకుండా ఉండాల్సిందే. ఇప్పుడు చూడు నేను నిన్ను ఏం చేస్తానో. కికో, ఇలా చూడు నా చేతిలో ఏముందో. సన్ సిటీలో ఎంతో మంది జనం డెలివరీ యాప్ తో సరుకులు తెప్పించుకుంటున్నారు. టీవీ, మొబైల్, రెఫ్రిజిరేటర్ లాంటివి. నేను అన్నిట్లోనూ బాంబ్స్ పెట్టించి నా మనుషులతో డెలివరీ చేయించాను. నేను ఈ ఒక్క రిమోట్ తో మొత్తం సన్ సిటీనే పేల్చి పారేయగలను. అర్థమైందా? ఏంటి పేల్చేయమంటావా? చెప్పు. ప్లీజ్ మీరు అలా చేయొద్దు. ఇది చాలా రాంగ్. ఆ విషయం నాకు బాగా తెలుసు కికో, కానీ నేనేం చేయగలను? నాకు చిన్నప్పటి నుంచి రాంగ్ పనులు చేయడం అంటేనే ఇష్టం. నేను నీలాంటి గుడ్ బాయ్ ని కాదు, బ్యాడ్ బాయ్ ని. జనం అందరినీ బెదిరించి వాళ్ళ స్టోర్స్ ని నా పేరు మీద రాయించుకున్నారు. ఆ తర్వాత నేను ఒక పెద్ద బిజినెస్ ప్రారంభించాను. ఆ సమయంలోనే జస్టిన్ డెలివరీ యాప్ ని కనిపెట్టి నా బిజినెస్ ని దెబ్బతీశాడు. కానీ బంధు దాదా, వస్తువుల్ని ఎక్కడి నుంచి కొనుక్కోవాలో ప్రజలే తీర్మానిస్తారు. అది వాళ్ళ ఇష్టం. లేదు, అది నేనే నిర్ణయిస్తాను. నా మనసు ఏం చెప్తోందంటే ఈ ఊళ్ళో ఉన్న జనమంతా నా సూపర్ మార్కెట్లోనే సరుకులన్నీ కొనుక్కోవాలి. అర్థమైందా? నువ్వు నోరు మూసుకుని సైలెంట్ గా ఉండాలి, లేదంటే ఒక బటన్ ప్రెస్ చేసి సన్ సిటీని పేల్చేస్తాను. అంటే ఇప్పుడు ఒక్క మార్గం మాత్రమే ఉంది. ఫార్ములా నెంబర్ 54. నిజం చెప్పు బంధు దాదా, ఆ డెలివరీ బాయ్స్ ని నువ్వు ఎక్కడ బంధించుంచావు? ఈ బంధుదాదా దగ్గర నుంచి నువ్వు తెలివిగా రిమోట్ ని లాక్కోగలిగావు. కానీ ఆ డెలివరీ బాయ్స్ దగ్గరకు మాత్రం నువ్వు ఎప్పటికీ వెళ్ళలేవు. ఎందుకంటే నేను వాళ్ళందరినీ తీసుకుని ఇప్పుడే ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాను. బంధుదాదా తెలివి చాలా, ఏవైనా చేస్తాడు అలా అలా. బంధు దాదా ఎక్కడ? ఒక పెద్ద ట్యాంకర్ లోపల డెలివరీ బాయ్స్ ని బంధించి ఉంచాడని చెప్పాడు. త్వరగా రా సూపర్ స్పీడో, వెంటనే మనం ఫాలో చేయాలి. సూపర్ స్పీడో, నేను వెంటనే వెళ్ళి ఆ ట్రక్ ని ఆపడానికి చూస్తాను. ఓకే కికో, కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఇప్పుడే ఫుల్ స్పీడ్ లో వెళ్ళు. నేను ఆ కుర్రాడికి తగిన విధంగా బుద్ధి చెప్తాను. బంధుదాదా తెలివి చాలా, ఏవైనా చేస్తాడు అలా అలా. బంధు దాదా, ఇప్పుడు కూడా నేను నిన్ను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. ప్లీజ్ ఈ ట్రక్ ని ఇక్కడే వదిలేసాయి. ఇకో, నువ్వు ఈ బంధుదాదాని ఎదిరించి చాలా పెద్ద తప్పు చేశావు. అందుకు శిక్షగా ఈ ట్యాంకర్ లోపల ఉన్న డెలివరీ బాయ్స్ ని ఏం చేస్తారో చూస్తూ ఉండు.
బండిని ఫుల్ స్పీడ్ లో పెట్టి నువ్వు అందులోంచి దూకే. ఓ నో, సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 49. ఈ ట్రక్ ఎప్పుడైనా వెళ్ళి ఆ ట్రైన్ కి గుద్దుకోవచ్చు. సూపర్ స్పీడో త్వరగా ఫార్ములా నెంబర్ 78 ని అప్లై చేయి. బండిని ఆపు. కికో, నా సిస్టమ్ టోటల్ గా డ్యామేజ్ అయిపోయింది కాబట్టి నేను ఫుల్ గా కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఈ ట్యాంక్ ని మనం ఆపాలంటే ఆ డ్రైవింగ్ యూనిట్ నుంచి విడదీస్తేనే వీలవుతుంది. ఎందుకంటే అదే ఫుల్ పవర్ లో దీన్ని ఈడ్చుకుంటూ వెళ్తోంది. ఇప్పుడు దీన్ని ఆపడానికి ఒక్క మార్గమే ఉంది. నేను ఇప్పుడే నా స్పెషల్ కిట్ ని యూజ్ చేసి తీరాలి. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 367. థ్యాంక్ యూ కికో. ఇప్పుడు మీరు మీ డెలివరీ లిస్ట్ లో సన్ సిటీలో ఎవరెవరింటికి డెలివరీ వెళ్ళాయో ఆ పార్సల్ అన్నిటిని రిటర్న్ తీసుకొచ్చేయండి. ఆ తర్వాత నేను సూపర్ స్పీడో వాటిలో ఉన్న బాంబ్స్ ని డిస్కనెక్ట్ చేసేస్తాం. అరే, మీరు వీడిని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? ఇది మామూలు సమస్య కాదు, గజిబిజి సమస్య. నువ్వు చూస్తూనే ఉండు, నేను అలా పట్టుకుని వాడిని జైల్లో పడేస్తాను. నాతో అట్లా. ఏమంటున్నారు? సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే డెలివరీ బాయ్స్ ని కిడ్నాప్ చేసినందుకు ఈయన్ని ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తానని నిర్ణయించుకున్నారు. అదే జైలుకి.